వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. ఈరోజు గురజాల నియోజకవర్గ స్థాయిలో పిడుగురాళ్ల పట్టణంలో మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు స్థానిక శాసనసభ్యులు వారి చొరవతోటి నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ప్రజాప్రతినిధులుగా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎర్రతనేని శ్రీనివాసరావు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇద్దరు హాజరవడం జరిగింది. అలానే ప్రజాప్రతినిధుల తరఫున ప్రభుత్వ అధికారులు కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ముఖ్య అతిథులుగా హాజరై తదుపరి 4 మండలాలకు సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ దాదాపు ఎన్ని ప్రభుత్వ శాఖలైతే గురజాల నియోజకవర్గంలో ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయో అన్ని శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులను మొత్తాన్ని ఒకే చోట కూర్చోబెట్టేసి ప్రజా సమస్యలు మొత్తం అర్జీలుగా స్వీకరించేసి పరిష్కారం చేసే దిశగా ముందడుగేసి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి స్థానిక శాసనసభ్యుల వారికి మనస్ఫూర్తిగా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతాం. ఇప్పటి వరకు మనం ప్రజా సమస్యలు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అందించే వాళ్ళం, లేకపోతే నర్సాపేట జిల్లా కేంద్రానికి వెళ్ళి అందించే వాళ్ళం. ఇది వ్యయ ప్రయాసాలు కోర్చుకున్న పని. కానీ మన నియోజకవర్గంలో మనకు అందుబాటులోకి అధికారులను రప్పించి వారి చేత మన సమస్యల పరిష్కారం చే దిశగా ముందుకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర స్థానిక శాసనసభ్యులు ఎర్రతనేని శ్రీనివాసరావు గారు. అయితే ఇక్కడ శ్రీనివాసరావు గారిని 2 విషయాల గురించి మెచ్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా. ఈ పరిష్కార వేదిక సందర్భంగా ప్రజా సమస్యలు అన్నీ పరిష్కరించబడతాయంటే సహజంగా ఏ సమస్య అయినా సరే ఒక్కసారిగా పరిష్కారం అవ్వదు. అందులో ఖచ్చితంగా కొన్ని 100లో 50% ఖచ్చితంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అందులో నాకున్నటువంటి భూమికి సంబంధించిన విషయాన్ని నేను కూడా అర్జీ రూపంలో ఇవ్వటానికి ఈ యొక్క పరిష్కార వేదిక వద్దకు వెళ్ళాను. అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఇవి స్థానిక ప్రజల కోసం ఏర్పాట్లు చేసినవా, లేకపోతే ముఖ్యమైనటువంటి విఐపీలు వస్తే వారి కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్ల అని ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాను. సహజంగా ఫిర్యాదులు ఇవ్వటానికి వెళ్ళేది సామాన్య ప్రజలు. వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళకి కనీస వసతులు కూడా ఏర్పాటు చేసే అవకాశం తీసుకోరు ప్రభుత్వ అధికారులు. మనం చూసాం, ఎక్కడ తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్ళినా సరే తాగటానికి ఇక్కడ మంచినీళ్ళు ఉండవు, నిలబడటానికి నీడ ఉండదు, కూర్చోడానికి కుర్చీలు ఉండవు. ఏ తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్ళినా సరే సామాన్య ప్రజలకి ఖచ్చితంగా తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండని పరిస్థితి మనం గమనించాం. కానీ ఇక్కడ అడుగుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఫిర్యాదు చేసి బయటకు వచ్చే వరకు కూడా చేసిన ఏర్పాట్లు చూస్తే నిజంగా శాసనసభ్యులు ఎర్రతనేని శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నాను. స్టార్టింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు ఎవరైతే ఫిర్యాదుదారు వెళ్తున్నారో వాళ్ళకి వాటర్ సౌకర్యం, మజ్జిగ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇది కామన్గా ఎవరైనా ఏర్పాటు చేసేది అనుకోండి. ఎక్కడైతే మనం ఫిర్యాదు ఇవ్వటానికి లోపలికి అడుగు పెడతామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఫిర్యాదుదారుడు ఇబ్బంది పడకుండా డెస్క్లు ఏర్పాటు చేయటం జరిగింది. అర్జీలు రాయటం కొరకు ఒక డెస్క్, రాసిన అర్జీల్ని ఆన్లైన్ చేయటం కొరకు ఒక డెస్క్. అవి కూడా మండలాల వారీగా రూరల్ పరిధిలో ఏదైతే ఉన్నాయో మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు గుర్తుపట్టేసి కరెక్ట్గా వాళ్ళకి ఎక్కడైతే అవసరం అక్కడికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఆన్లైన్ చేసిన తర్వాత అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులను వేదిక దగ్గరగా కూర్చోబెట్టేసి ఎవరైతే అర్జీదారుడు ఈ అర్జీ ఇవ్వటం జరుగుతుందో శాసనసభ్యుల వారికి కానీ, పార్లమెంట్ సభ్యుల వారికి కానీ, కలెక్టర్ వారికి కానీ తక్షణమే ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి అధికారులను పిలిచి దాన్ని యొక్క స్థితిగతులు తెలియపరుస్తూ తప్పనిసరిగా వాటిని చేయాలని ఆదేశించడం జరుగుతుంది. ఇది ఒక ఎత్తు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే 45 నుంచి 50 డిగ్రీల ఎండ వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో సహజంగానే సామాన్య ప్రజలు టెంట్ల కిందకి వెళ్ళినప్పుడు చెమటతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. కానీ శాసనసభ్యులు వారు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు నిజంగా ఏర్పాట్లు చూస్తే ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చామా లేకపోతే ఒక ఏసీ సినిమా హాల్లోకి సినిమా చూడటానికి వెళ్ళామా అన్నట్లుగా ఉంది. ఎక్కడికక్కడ వాటర్ కూలర్స్, ఎక్కడికక్కడ మినీ ఏసీలు, ప్రజలకి ఎక్కడ కూడా బయట ఉన్న టెంపరేచరు టెంట్ కింద ఉండే విధంగా లేదు. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లో సినిమా చూడటానికి వెళ్తే ఎంత చల్లని వాతావరణం అయితే ఉందో
ఈ రోజున ఫిర్యాదుదారుడు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా కూడా అంత చల్లటి వాతావరణంలో ఎక్కడా కూడా అసౌకర్యం ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి ఎరపతనేని శ్రీనివాసరావు గారి దృష్టిలో సామాన్య ప్రజలైన ప్రజాప్రతినిధులైన ప్రభుత్వ అధికారులైన అందరూ ఒకటే అనే విధమైనటువంటి భావన కలిగించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లు చూసిన తర్వాత ఎరపతనేని శ్రీనివాసరావు గారికి సామాన్య ప్రజల మీద ఎంత మక్కువ, వాళ్ళు పరిష్కారం కోసం సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు ఎక్కడ అసౌకర్యానికి గురి కాకూడదనే ఆలోచన చూసిన తర్వాత నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఏది ఏమైనప్పటికీ ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత కూడా మళ్ళీ అధికారులతోటి ఆ ఫిర్యాదుల గురించి రివ్యూలు చేస్తూ సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యలు